చాలామందికి మటన్ అంటే ఇష్టం, కానీ ఒక్కసారి తలకాయ కూర కాస్త నోట్లో పడితే చాలు. మటన్ కూడా తక్కువ అనిపించదు, కానీ తలకాయ కూరకున్న టేస్ట్ మాత్రం వేరే లెవెల్. సాఫ్ట్గా కరిగిపోతూ మసాలా మొత్తం పట్టే ఈ రుచికరమైన తలకాయ కూర ఒక స్పెషల్ రెసిపీ. ఇప్పుడు ఈ తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ తలకాయ ముక్కలను 7-8 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ముక్కలను కుక్కర్లో వేసి కొంచెం పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 75% వరకు ఉడికించాలి. ఇలా ముందే ఉడికించడం వల్ల తలకాయ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి, ఇంకా తలకాయకు వచ్చే వాసన కూడా పోతుంది. నేనైతే ఒక 6-7 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించాక ముందుగా ఉడికించిన తలకాయ ముక్కలను వేసి 2 నిమిషాలు బాగా కలపాలి. ఇప్పుడు కారం వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. అప్పుడే కారం ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది. రెడీమేడ్ మసాలా పొడి కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసిన మసాలా వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు వేసి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా బ్రెయిన్ను కూరలో వేయాలి. బ్రెయిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఓవర్ మిక్స్ చేయకుండా కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. బ్రెయిన్ని ఎక్కువగా ఉడికిస్తే పూర్తిగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫ్రెష్ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పచ్చి మసాలా వేసుకోవడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా బయట తెచ్చుకుని వేసుకునే మసాలా పొడిల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే తలకాయ కూర రెడీ. చాలా రుచిగా, మసాలా ఘాటుగా, సాఫ్ట్గా ఉండే ఈ తలకాయ కూర చపాతీ, అన్నం రెండింటితోనూ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి తింటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.